వరము కాదు అక్కడ. స్వస్థత అన్న వరం మాత్రం కాదు, స్వస్థపరచు వరములను. ఏంటి వరములు? దీని గురించి స్టడీ చేస్తాం. మామూలుగా చదివినప్పుడు చూసినప్పుడు సైన్స్లో మొత్తం అన్ని రకాల జబ్బుల్ని కేటగరైజ్ చేసి ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి అంటే, జ్వరం అంటే అన్ని రకాల జ్వరాలు ఒక కేటగిరీ, ఇట్లా క్యాన్సర్ అంటే అన్ని రకాల క్యాన్సర్ ఒక ఇది, అట్లా తీసినప్పుడు మొత్తానికి ఎన్ని జబ్బులు కేటగిరీస్లో చూస్తే 39 కేటగిరీస్ అంట. 39 కేటగిరీస్ అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు ఐజాయా 53 ఎప్పుడైనా చదివారా? ఆయన పొందిన దెబ్బల దూరంగా మనకి స్వస్థత. ఎక్కడ? అందరు గట్టిగా చెప్పండి, యేసు పొందిన దెబ్బల దూరంగా నాకు స్వస్థత. ధైర్యంగా చెప్పండి. మీరు నిజంగా నమ్మినట్లయితే యేసు ప్రభు ఎన్ని దెబ్బలు పొందాడు చెప్పండి. అంటే అన్ని కేటగిరీస్ కావాల్సిన దెబ్బ ఆయన పొందాడు. అన్ని రకములైన వ్యాధులకి స్వస్థత ఇస్తానికి యేసు ప్రభు సమర్థుడు. నమ్మేవారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?